అందరికీ నమస్కారం అండి. నా పేరు బి మధుసూదన్ రావు. నేను శ్రీ కావ్య ఆల్ డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ కోచింగ్ సెంటర్ నిజామాబాద్ నుంచి మాట్లాడుతున్నానండి. మీ అందరికీ చిరపరిచితున్నే. అయితే రేపే పోస్ట్ మ్యాన్ ఎంటీఎస్ ఎగ్జామ్ ఉంది కాబట్టి మీరు వెళ్లే ముందు ఒక్కసారి ఎగ్జామినేషన్కు ఈ పిఓ గైడ్ పార్ట్ 1 అండ్ రెగ్యులేషన్స్ పార్ట్లో అట్ ఏ గ్లాన్స్ ఒక్క చూపు అలా మీరు దానిపైన చూసుకుంటే ఆల్రెడీ మీరు అన్నీ చూసుకున్నారండి, సిద్ధంగా ఉన్నారు. కాకపోతే ఒక్కసారి మళ్ళీ మీరు రివైజ్ చేసుకోవడానికి ఈరోజు నైట్ కానీ రేపు మార్నింగ్ మీరు ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు కానీ మీకు ఇవన్నీ తెలుసు అండి. ఇఫ్ యు ఆర్ ఆల్రెడీ గాన్ త్రూ ఆల్ దీస్ టాపిక్స్ అనేది నాకు కూడా తెలుసు. జస్ట్ మీకు ఒక ఇన్ఫర్మేషన్ లాగా వర్కింగ్ అవర్స్ ఒకటి, పోస్టల్ సర్వీసెస్ బోర్డు ఒకటి, బుక్ ఆఫ్ పోస్ట్ మార్క్స్, ఎండిడబ్ల్యూ, నోటీస్ ఆఫ్ అవర్స్ ఆఫ్ బిజినెస్, నామినల్ రూల్, పోస్ట్ రెసిడెంటీ, రిజిస్టర్డ్ న్యూస్ పేపర్స్, క్యాంప్ బ్యాగ్, స్పెషల్ బ్యాగ్, all types of accounts, PLI, RPLI, all type of articles delivered to minor, illiterate, parda nursing woman, articles addressed to deceased persons, తర్వాత MOs, IPOs, philately, articles maximum, minimum, weight and dimensions, అలాగే compensation and infringement and breach of conditions of each and every article అండి. ఇవి జనరల్గా ఇస్తున్నటువంటి అంశాలండి. మనకు ఉన్నటువంటి 23 క్వశ్చన్స్ ఏదైతే పేపర్ 1లో ఉన్నాయో వాటికి సంబంధించిందండి. ఇది మీకు తెలియదని కాదండి, జస్ట్ మళ్ళీ ఒకసారి మీరు వీటిని రివైజ్ చేసుకున్నట్టు చేసుకొని మీరు ఆల్రెడీ చదువుకొని ఉంటారు, నో డౌట్. ఎవ్రీబడి హ్యాస్ కవర్డ్ ఆల్ దీస్ పాయింట్స్ అండి. బట్ జస్ట్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ ట్రై టు వన్స్ ఫోకస్ ఆన్ దీస్ ఐటమ్స్ వన్స్ అగైన్ అనేది రిక్వెస్ట్ అండి. బికాజ్ యూ హ్యావ్ టు రైట్ ఆల్ ది 23 క్వశ్చన్స్ కరెక్ట్లీ అనేది నా పాయింట్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.